వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ ఫ్రాంక్ టాక్స్లో నిజంగా తను మాట్లాడే ప్రతి మాట మన అందరినీ ఆలోచింపజేస్తుంది, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రతి సిచ్యువేషన్కి సార్ ఇచ్చే అనాలిసిస్ ఆలోచింపజేస్తుంది. వీ హ్యావ్ ద వెరీ ఫేమస్ సైకాట్రిస్ట్ డాక్టర్ విరించి శర్మ గారు విత్ అస్. హలో సార్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. థ్యాంక్ యూ సార్. సార్, ఐ ఫెల్ట్ ఇంటరాక్టింగ్ విత్ యూ టుడే ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అంటే 3 డిఫరెంట్ సినారియోస్ చెప్తాను సార్, బట్ దెన్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఆ 3 సినారియోస్ని నేను ఒక ఎమోషన్ అని కూడా అనను, కానీ అది ఒక స్టిగ్మా అనాలో దాంతో పోల్చాలనుకుంటున్నాను. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకటి, మతం పేరుతో, అంటే ఈదర్ యూ లివ్ అకార్డింగ్ టు అస్ ఆర్ యూ డై. లివ్ ఆర్ డోంట్ లివ్, అంతే. నువ్వు బతుకు, బతక్కపో. ఎవరికి ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తుందో తెలియదు, ఎవరికి ఎప్పుడు ఎవరిని అంతం చేయాలనిపిస్తుందో తెలియదు. మాట్లాడేవాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళని కూడా సైలెన్స్ చేసేస్తున్నారు. భయం భయం భయం, అందరిలో భయం కూరుకుపోయింది. మతం పేరుతోటి ఒక 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 దేశమే అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని దేశాలు మనం ఇలా చూస్తున్నాం. అంటే నువ్వు నా టర్మ్స్ బట్టి బతుకు, లేదా అసలు బతకడం మానే. అదే కుటుంబాల్లో కూడా చూసినాం సార్. ఎగ్జాక్ట్ జనవరి, పోయిన సంవత్సరం జనవరికి కుక్కర్లో భార్య అవయవాలని ఉడకబెట్టిన తీరు, అసలు భర్త చంపేసి అది అసలు ప్రతి ఒక్కరిని కదిలించేసింది. అందరూ భయప్రాంతులకు గురయ్యారు. దీని వెనకాల రీజన్ ఏమిటి అని అంటే, అసలు అక్యూజ్డ్ ఛాలెంజ్ కూడా చేశాట. యూ కాంట్ ఫైండ్ అవుట్ ద ప్రూఫ్స్ అని చెప్పి. సో 1 year సుదీర్ఘంగా రీజనింగ్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే, అతనికి భార్య వాళ్ళ సిస్టర్ తోటి వివాహేతర సంబంధం కారణంగా పలుమార్లు హెచ్చరించినా కూడా మారకపోగా అడ్డు తొలగించుకోవాలి భార్యని అని సంవత్సరం క్రితం ఆవిడ్ని చంపేసి ఆధారాలు లేకుండా ముక్కలు ముక్కల కింద శరీరాన్ని ఇచ్చేయడం జరిగింది. దానికి ప్రేరణ ఒకానొక ఆన్ స్క్రీన్ సిరీస్. సరే, ఓకే. అలా ఈ సంవత్సరంలో కూడా చాలా జరుగుతున్నాయి, చూస్తూనే వస్తున్నాం. ఇంకొకటి, మన హైదరాబాద్ ప్రాంతంలోనే జరిగినటువంటి ఇంకో దుర్ఘటన. ఇద్దరూ చదువుకున్న వాళ్ళే, పోని చదువుకి విజ్ఞానానికి చేసే పనులకి అసలు సంబంధమే లేదు. చదువు వల్ల విజ్ఞానం వస్తుంది అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ సినారియోలో ఆవిడ ఆల్రెడీ ఒక ప్లే స్కూల్ నడిపిస్తోంది, విద్యావంతురాలే. ఆయన అత్యంత విద్యావంతులు, ఒక కాలేజ్లో పనిచేసుకుంటూ ఇంటికి వచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్తూ చక్కని సంసారం బిల్డ్ అవుతున్న క్రమంలో ఆవిడకి ఇంకొకరితో ఉన్నటువంటి వివాహేతర సంబంధం ఆయన అంతు చూసేదాకా వదిలిపెట్టలేదు. సో ఇట్లాంటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్, అంటే బ్రూటల్, నాట్ కన్సర్నింగ్ ది అదర్స్. అసలు వాడు మనిషే కాదు, మనిషి కింద కన్సిడర్ చేయరు. ఇట్లాంటి దీన్ని నేను ఉన్మాదం అంటాను సార్. మతం పేరుతో చేసినా, నీకు ఏదైనా కోరిక తీరాలని నువ్వు చేస్తున్నా, నీకు కావాలి అని చేస్తున్నా, నీకు ఆ మనిషి వద్దని చేస్తున్నా, ఉన్మాదం ఏది? మీరు అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అండి, ఉన్మాదమే. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే మారుతున్న తరాలతోటి మనం చూస్తున్నది ఏమిటి అని అంటే, ఒక మనిషి ఇంకొక మనిషికి ఇచ్చే విలువ అనేది క్రమంగా తగ్గిపోతూ వస్తుందండి. ఎందుకంటే ఒక సమయంలో మనుషులు అందరూ ఒకటే అని చూస్తున్న ఒక ప్రపంచం నుండి ఇప్పుడు ఒక మనిషి యొక్క గొప్పతనము తన మతము ద్వారా కానివ్వండి, తన జెండర్ ద్వారా కానివ్వండి, తన చదువు ద్వారా కానివ్వండి, లేదా తన సంపాదించిన డబ్బు ద్వారా కానివ్వండి, తనకున్న పేరు ద్వారా కానివ్వండి, ఆ రకంగా తనకు ఉండే ఒక గొప్పదనము అనేది ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మనుషులు డే టు డే లైఫ్ను కూడా ఈ మధ్య సాగనింపజేస్తున్నారు అని మనము ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే మనుషుల కన్నా వాళ్ళ యొక్క రిలీజన్, లేదా వాళ్ళ యొక్క ఐడియాలజీ, లేదా వాళ్ళ యొక్క కాస్ట్, జెండర్ పెద్దదవుతోంది అని అంటే, ఎక్కడో ఒక మనిషి యొక్క ఆలోచన తీరులోని జరుగుతున్న ఒక ప్రమాదకరమైన ఒక విషం ఎక్కడో బ్లడ్లోని సర్క్యులేట్ అవుతూ అది జనరేషన్స్లో కూడా వస్తోంది అనేది ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మనము చూడవలసింది ఏమిటి అని అంటే, ఈ రకమైన ప్రవర్తనలు ఇంతకు ముందు కూడా ఉన్నప్పటికీ
ఈ మధ్య కాలంలో ఏవైతే పెరుగుతున్నాయో దానికి కొన్ని స్పెసిఫిక్ కారణాలు ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ ఫ్యామిలీ సిస్టమ్. ఇంతకుముందు ఏదైతే ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేదో అది క్రమముగా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చే వరకు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అని అంటే కమ్యూనికేషన్ లేకపోవడము, ఎట్ ద సేమ్ టైం ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లాంటిది వచ్చినప్పుడు ఒక మీడియేషన్ అనేది కూడా లేకపోవడము అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైతే ఇద్దరు ఆ సిచ్యువేషన్లో సఫర్ అవుతున్నారో వాళ్ళు కాకుండా ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అనేది రావడము, ఇంట్లో ఉండే పెద్దలో లేదా బంధువులో స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఆ సిచ్యువేషన్ వచ్చి ఆ సిచ్యువేషన్ని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం అన్నది చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఆ రకంగా లేదు. అక్కడ ఉన్నదే ఇద్దరు, ఆ ఇద్దరు కూడా నేను కరెక్ట్ అని అనుకుంటున్నారు. పోనీ ఇద్దరు కూడా మేము తప్పు అని అనుకుంటే అది వేరు, కానీ ఇద్దరు కూడా నేనే కరెక్ట్ అని అనుకున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్లో ఒక థర్డ్ పర్సన్ యొక్క జడ్జ్మెంట్కి స్కోప్ అన్నది లేనప్పుడు ఈ రకమైన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్కి దారితీస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు మతము గురించి చెప్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు వన్ థింగ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ నేచర్ వర్సెస్ నర్చర్ అని అంటాము. నేచర్ వర్సెస్ నర్చర్. ఎస్. ఓకే. సో మనము నేచర్ అని అన్నప్పుడు మన న్యాచురల్గా మన బాడీ ఏ రకంగా అయితే జెనెటికల్లీ తయారవ్వబడి ఉందో దట్ ఈస్ నేచర్. సో జెనెటికల్గా ఎవరు కూడా క్రిమినల్స్ కాదు. ఓకే. ఒక మతములో పుట్టినంత మాత్రాన, ఒక ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన, అలాగే ఒక క్రిమినల్కి పుట్టినంత మాత్రాన ఒక మనిషి క్రిమినల్ అవ్వాలని లేదు. సో ఎక్కడో మన లోపల ఉండే ఈ జెనెటిక్స్తో పాటు నర్చర్ అంటే మనము పెరిగిన వాతావరణం కానివ్వండి, ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, మనము గ్రోయింగ్ అప్ ఇయర్స్లో ఎవరితోటైతే మనము టైం స్పెండ్ చేస్తామో, ఏ రకమైన ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో జరుగుతాయో ఇవన్నీ కూడా మన లోపల ఉండే జీన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ నుండి ఒక రకమైన పర్సనాలిటీ బయటికి వస్తుంది అని మనకు సైన్స్ చెప్తుంది. సో ఇవాల్టి రోజుల్లో మనము మతము పేరు మీద ఏవైతే ఈ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ చూస్తున్నామో వీళ్ళందరూ కూడా పెరుగుతున్న వాతావరణం కానివ్వండి, వాళ్లకు నేర్పించే చదువు కానివ్వండి, లేదా వాళ్లకు వాళ్ళ భగవంతుడి గురించి కానివ్వండి, లేదా వాళ్ళ ధర్మము గురించి కానివ్వండి, నెగటివ్ థింగ్స్ ఏదైతే చెప్తున్నారో, ఏదైతే కరెక్ట్ విషయాలు కాకుండా వీళ్ళని ఒక తప్పుదారిలోకి తీసుకువెళుతూ వీళ్ళని ఏ రకంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మేజర్ కారణాలు అని మనకు ఇప్పటి వరకు జరిగిన రీసెర్చెస్ కానివ్వండి, లేదా ఇప్పటి వరకు మనకున్న ఎవిడెన్సెస్ కానివ్వండి చెప్తున్నాయి. సో ఈ రకమైన ఒక అప్బ్రింగింగ్ అనేది చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద బ్రెయిన్ ఇస్ మన బ్రెయిన్ టిల్ ది ఏజ్ ఆఫ్ 20 డెవలప్ అవుతూనే ఉంటుంది. టిల్ ది ఏజ్ ఆఫ్ 20. ఎస్. సో ద బ్రెయిన్ ఇస్ లైక్ వెట్ మడ్, ఒక మట్టి ముద్ద లాంటిది. దానికి మనం ఏ షేప్ ఇస్తే అది ఆ విధంగా మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఈ వయస్సులో స్పెషల్లీ ఈ ఎర్లీ టీన్స్లో 13-14 ఏజ్ గ్రూప్స్లో మనము వాళ్ళకు ఏ రకమైన ఫీడింగ్ ఇస్తున్నామో వాళ్ళు అదే నిజము అని నమ్మడము. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో ఉండే ఒక ఇంపార్టెంట్ ఏరియా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు. సో దానికి ఆలోచించే శక్తి లేదు. ఏది చూస్తే అదే నిజము, ఏది వింటే అదే నిజము అనే ఒక సిచ్యువేషన్లో ఆ బ్రెయిన్ ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఇతరులు చెప్పే నెగిటివ్ విషయాల వల్ల ఆ బ్రెయిన్ పాయిజన్గా మారి దాని యొక్క అవుట్పుట్స్ అనేది ఇవాళ మనం చూస్తున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అండి. అయితే ఈ రకమైన ప్రవర్తనలలో పాల్గొనే వాళ్ళల్లో చాలాసార్లు రీసెర్చెస్ చెప్పేది ఏమిటి అని అంటే వీళ్ళ ఫ్యామిలీస్లో ఏదైనా ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉండడము, వీళ్ళ పెరిగిన వాతావరణంలో తల్లి తండ్రి ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, లేదా ఒక మేల్ డామినెన్స్ ఎక్కువగా చూపించడము, లేదా సమ్టైమ్స్ ఎక్స్ట్రా మెరైటల్ రిలేషన్షిప్స్ అనేది ఫ్యామిలీలోనే ఈ చిన్నపిల్లలు పెరుగుతున్న సమయంలో వీళ్ళ కళ్ళ ముందు తల్లిని కానీ తండ్రిని కానీ ఒక కాంప్రమైజ్డ్ పొజిషన్లో రిపీటెడ్గా చూడడము, ఇవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్స్ని ఒక చిన్న వయసు నుండే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తున్నాయి అనేది మనకు రీసెర్చెస్ చెప్తున్నాయండి. సో ద ఫస్ట్ పాయిజన్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ దాని తర్వాత మనము సో కాల్డ్ ఎవరైతే మనను ఒక విధంగా
రూపొందించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో, అది గురువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరైతే మన చుట్టూ ఉంటూ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారో, ద సెకండ్ కాంటాక్ట్ ఆఫ్ పాయిజన్ ఇస్ దట్. ఇవన్నిటితోటి పెరుగుతూ ఇదే రకమైన మైండ్ సెట్ వాళ్ళని కలవడము, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడము, అట్ ద సేమ్ టైం ఒకవేళ టెలివిజన్ ద్వారా కానివ్వండి, ఒక వెబ్ సిరీస్ ద్వారా కానివ్వండి, ఇటువంటి కాంటెంట్ని కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేయడము అనేది చేసే వరకు ఇంతకు ముందు నుండి ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నదంతా కూడా ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇది నార్మలే అనే ఒక భావనలోకి జనాలు వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హియర్, ఒక మనిషి క్రైమ్ చేసే కన్నా ముందు, ఒక మేజర్ క్రైమ్ చేసే కన్నా ముందు ఎన్నో మైనర్ క్రైమ్స్ ఆల్రెడీ చేస్తూ వస్తూ ఉంటాడు. రియలీ సార్? ఎస్. అండ్ వీటిని మనము ఎన్నోసార్లు వాడు మొగాడులే, తన అంతేలే, తన తత్వం అంతే, తన పర్సనాలిటీ అంతే అని మనము వీటిని ఇగ్నోర్ చేస్తూ వస్తూ ఉంటాము. ఇప్పుడు ఎన్నోసార్లు మనం చూసేది ఏమిటి అని అంటే, ఒక భార్యాభర్త అన్నది మనం తీసుకున్నప్పుడు భర్త నేను గొప్ప అనే విధంగా ప్రవర్తించడము, భార్య కూడా తనే నమ్మడము కాకుండా పిల్లలకు కూడా అదే చెప్తుంది, నాన్న కదా, మగవాడు కదా, లేదా ఆ ఇంట్లో ఆ అబ్బాయి తల్లే, లేదా కొన్నిసార్లు అమ్మాయి తల్లి కూడా యునో లేదు వాడు మగవాడు కదా అని చెప్పడము. సో ఇక్కడి నుండే ద ఫస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. దిస్ పర్సన్ స్టార్ట్స్ బిలీవింగ్ దట్ నేను మగవాడిని కనుక నేను ఏ రకమైన కూడా చెల్లుతుంది, నేను అసలు తప్పే చేయను, మగవాళ్ళు అనేవాళ్ళు తప్పు అసలు చేయరు అనే ఒక ఆలోచనలో తను ముందు నుంచి వెళ్ళడము. సో చిన్నప్పటి నుండి చేసే క్రైమ్స్ ఏమిటి అని అంటే, కసురుకుని మాట్లాడడం కానివ్వండి, చెడ్డ మాటలు తిట్టడం కానివ్వండి, ఇతరులను డిమీన్ చేసి మాట్లాడడము, లేదా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడము, వీటన్నిటినీ మనం నార్మలైజ్ చేస్తూ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ ఏదైతే మొదటిసారే దీనిని తప్పు అని చూడవలసిందో, అసలు నేను తప్పే చేయను, ఈ బ్రెయిన్ అసలు తప్పే చేయదు అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ బిగ్గర్ క్రైమ్స్కి వెళ్ళే ప్రమాదం అనేది ఉంటుంది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకోలేకపోవడము అనేది. దీన్ని మనం ఎమోషనల్ రెగ్యులేషన్ అంటాము. సో ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది కూడా ఈ మధ్యకాలంలో జనాలలో ఉండట్లేదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ వల్ల మన బ్రెయిన్ ఎంత వీక్ అవుతూ వస్తుంది అని అంటే, అంతా సవ్యంగా జరుగుతున్నంత వరకు సరే, ఏదైనా ఒక్క డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దానిని తట్టుకోగలిగే శక్తి మనకు ఎప్పుడూ కూడా నేర్పించింది లేదు, మనకు తెలియదు. అండ్ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ సుపీరియర్ బ్రెయిన్ సడన్గా క్రూరంగా ప్రవర్తించడము అనేది కూడా ఈజ్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ టుడేస్ జనరేషన్ మోర్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్. ఎస్ సార్, అంటే మీరు చాలా చక్కగా సమస్య ఎక్కడి నుంచి మొదలవుతుంది ఏమిటి అని వివరించారు సార్. బట్ దెన్ ఈ సమస్య అట్లీస్ట్ విన్న 10 మందిలో ఒకరికైనా సమస్య ఇది అని అర్థమైతే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, పిల్లల్ని ఎలా మార్చాలి, ఈ రొటీన్ ఎలా ఉండాలి, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చి నెగిటివిటీ అనేది రాకుండా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనము మార్పు అనేది కోరుకుంటున్నప్పుడు ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ లెవెల్. ఫస్ట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు మనము పిల్లలందరికీ కూడా చెప్తున్న ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఒక డిగ్రీ సంపాదించడానికే తప్ప లైఫ్ స్కిల్స్ని నేర్పించేవి ఏవి కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. నేను స్కూల్లో ఉన్నప్పుడే, నేను ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్కి వచ్చే వరకు మనకు ఉండే మారల్ సైన్స్ టెక్స్ట్ బుక్ యొక్క సైజ్ తగ్గిపోతూ వచ్చింది. ఇంకా తర్వాత జనరేషన్స్ అడిగితే అసలు టెక్స్ట్ బుక్ అనేది లేదు, ఇవన్నీ కూడా అది లేదు. సో వై మారల్ సైన్స్ వాజ్ ఇంపార్టెంట్ ఇస్ బికాజ్ ఒక సమస్య వచ్చినప్పుడు ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, లేదా ఆ సమస్యను మనం ఎదుర్కోవాలి అని అంటే మన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉండాలి అనేవి మనకు వాటి ద్వారా మనము నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నేర్చుకునే మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక లైఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం చేయాలి అనేది నేర్పించలేదు. సో ఆ రకంగా మనము ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక మళ్ళీ తీసుకురాగలిగితే, అట్ ద సేమ్ టైం ఇంట్రడ్యూసింగ్ జెండర్ రోల్స్, జెండర్ డిఫరెన్సెస్,
అండ్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఈచ్ జెండర్. ఇది మనము చెప్పగలిగినప్పుడు ఇతరులకు కూడా అంటే ది అదర్ పర్సన్ యొక్క గొప్పదనం ఏమిటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి, వాళ్ళ వీక్నెసెస్ ఏమిటి, వాళ్ళను మనం ఏ విధంగా మనము డీల్ చేయాలి అనేది చిన్నప్పటి నుండే మనము నేర్పిస్తూ ఉంటే మనము రేపటి రోజు నాట్ జస్ట్ అ మ్యారేజ్, మనము ఒక ఆఫీస్లో పనిచేసినప్పుడు, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు, మన కొలీగ్స్ తోటి, మన ఫ్రెండ్స్ తోటి, సుపీరియర్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, డీల్ చేయాలి అనే విషయాలు కూడా మనము నేర్చుకోవచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక రకమైన కామింగ్ డౌన్ ఎక్సర్సైజెస్ ఆర్ యాక్టివిటీస్ ఫర్ ద బ్రెయిన్ అనేవి మనం ఎవరము కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆన్ అ డైలీ బేసిస్ మనము ఉంటున్న ఈ స్ట్రెస్ఫుల్ వరల్డ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతిరోజు కూడా మనం బ్రెయిన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నామే తప్ప వాటిని రిలాక్స్ చేయడం లేదు. వాస్తవంగా పడుకున్నప్పుడు కూడా మంచం మీద పడుకుని నిద్రలోకి వెళ్లే వరకు కూడా బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది, ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వడం లేదు. సో దానివల్ల మెదడు లోపల ఉండే సెల్స్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడము, లోపల తయారయ్యే కనెక్షన్స్ తగ్గిపోవడము, ఈ రకమైన మార్పులు వచ్చినప్పుడు కూడా ఇంపల్సివిటీ అనేది పెరగడము అనేది మనం చూస్తాము. సో ఇంపల్సివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్. ఇందాక మనం మాట్లాడిన అన్ని సిచ్యువేషన్స్ లో కూడా ఆలోచించకుండా ఇతరులకు ఏమవుతుంది, వాళ్ళ మనోభావాలు ఏమిటి అనేది ఏది ఆలోచించకుండా ఆ టైంలో ఆ రకంగా మనము రియాక్ట్ అవ్వడము అనేది ఈజ్ ఇంపల్సివిటీ. ఈ ఇంపల్సివిటీ ట్రేట్ అనేది ఈ మధ్యకాలంలో అందరిలో కూడా పెరుగుతూ వస్తుంది. దానికి మన లైఫ్ స్టైల్ ఒక కారణము. సో లైఫ్ స్టైల్స్ అన్నది మారాలి. ప్రతిరోజు కూడా కొద్దిసేపు నేచర్కి కానీ గ్రీనరీకి కానీ ఎక్స్పోజ్ అవ్వడము, అట్లీస్ట్ ఒక 35 to 40 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడము, ఒక 15 to 20 minutes సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి ఫాలో అవ్వడము, సోషలైజేషన్ అనేది సోషల్ మీడియాలో కాకుండా రియల్ సోషలైజేషన్, జనాలను కలవడము. ఇట్ నీడ్ నాట్ బి రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో దెర్ ఆర్ సో మెనీ క్లబ్స్ వేర్ దెర్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్. బుక్ రీడింగ్ క్లబ్ కానివ్వండి, ఆర్ట్ క్లబ్ కానివ్వండి, మ్యూజిక్ క్లబ్స్ కానివ్వండి. ఇక్కడ ఏంటంటే ఒకే రకమైన ఐడియాలజీలో ఉన్నవాళ్ళు ఓ 10 మంది 15 మంది కలిసి కొంతసేపు టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. సో ఈ రకమైన సోషలైజేషన్ అనేది ఇవ్వడము. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యూజ్ని తగ్గించడం. ఎందుకంటే స్పెషలీ మనం సోషల్ మీడియా యూజ్ అనేది చేసినప్పుడు మనకు ఈ మధ్యకాలంలో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్స్టెంట్లీ ఓవర్ అ క్లిక్. సో క్లిక్ చేస్తే యాడ్ మారిపోతుంది, క్లిక్ చేస్తే నేను ఆహారం కావాలంటే తెప్పించుకోవచ్చు, క్లిక్ చేస్తే నాకు కావాల్సిన సామాన్లు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అలా జరిగే వరకు మన బ్రెయిన్ ఇన్స్టెంట్లీ కోరుకున్నది వచ్చేస్తుంది అనే ఒక అలవాటుకి పడి ఏదైనా అనుకున్నది జరగనప్పుడు లేదా అనుకున్న దానికోసం కొద్దిగా వెయిట్ చేయవలసిన పరిస్థితిలోకి వచ్చే వరకు బ్రెయిన్ తట్టుకోలేకపోతుంది. సో ఈ రకమైన యొక్క కంఫర్ట్స్ లోకి మనం ఏదైతే వెళ్తున్నామో ఆ కంఫర్ట్స్ వల్ల ఒక అన్హెల్దీ ఆస్పెక్ట్ కూడా వస్తుంది అనే విషయము తెలుసుకోవడము, అట్ ద సేమ్ టైం కొన్ని అన్కంఫర్టబుల్ విషయాలను కూడా గ్రాడ్యువల్గా మన డే టు డే యాక్టివిటీస్లోకి మనము ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు మనం ఆహారం తినిపించినప్పుడు వాళ్ళకి నచ్చని ఒక వెజిటబుల్ ఉండొచ్చు, కానీ అది తినాలి అని మనం ఏ విధంగా అయితే చెప్తామో మనం చేసే ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ లో కూడా కొన్ని కొద్దిగా డిస్కంఫర్ట్ ఉన్నా కూడా మనం చేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ గంటన్నర సేపు ఫోన్ లేకుండా ఏదైనా యాక్టివిటీ చేయడము, అదే పెద్ద డిస్కంఫర్ట్ ఇవాళ రోజుల్లో. లేదా మనకు తెలిసిన దారే కానీ క్లారిటీ అంతగా లేదు అని అన్నప్పుడు గూగుల్ మ్యాప్ని కాకుండా మనము మన బ్రెయిన్లో ఉండే మ్యాప్ని ఉపయోగించడము. లేదా ఒక సినిమా చూడాలి అని అనుకుంటే దాని గురించి ఉన్న రివ్యూస్ అన్ని చదవకుండా ఒక సినిమా ఎక్స్పీరియన్స్లా వెళ్ళి చూడడము. అలానే ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆహారం తినాలి అని అనుకున్నప్పుడు ఆ రెస్టారెంట్కి 5 స్టార్ రేటింగ్ ఉందా 4 స్టార్ రేటింగ్ ఉందా అని చూడకుండా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వడము. ఇలాంటివి మనం చేస్తూ ఉంటే బ్రెయిన్కి మనము సమ్ టైమ్స్ మనం అనుకున్నది పాజిటివ్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ మనం అనుకున్నది డిస్సాటిస్ఫైడ్గా ఉండవచ్చు. రెండూ కూడా రుచిని ఇస్తున్నాం మనం బ్రెయిన్కి. అన్నీ మనకు నచ్చినట్టే కాకుండా సమ్ టైమ్స్ లీవ్ ఇట్ టు ద నేచర్. ఆ రకమైన మనం ప్రాక్టీసెస్ చేసినప్పుడు దీన్నే ప్రాక్టీసింగ్ అన్సర్టనిటీ అంటాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సర్టన్. అంటే నేను ఇవాళ మీ స్టూడియోకి రావాలి అని అంటే
నాకు ఆల్రెడీ నా మ్యాప్ ఎన్ని నిమిషాలు అనేది చూపించేస్తుంది. సో నాకు సర్టన్గా తెలుసు యా 30 మినిట్స్లో లేదా 40 మినిట్స్లో నేను వచ్చేస్తాను అని. కొన్ని విషయాలలో ఇది హెల్ప్ఫుల్ అయినప్పటికీ ప్రతి దాంట్లో అంత సర్టనిటీ అనేది బ్రెయిన్కి అవసరం లేదు. సో కొత్త విషయాలు, కంఫర్ట్ లేని విషయాలు, అలానే ఎక్కడైతే మనము గ్యాజెట్స్ లేకుండా ఇన్స్టెంట్గా రిలీఫ్ రాకపోయినా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ చేసే కొన్ని యాక్టివిటీస్, ఈ రకమైన బిహేవియరల్ చేంజెస్ అనేది మనం తీసుకొస్తే ఈ బ్రెయిన్లో జరుగుతున్న ఈ నెగటివ్ చేంజెస్, ఈ డ్యామేజ్ వల్ల జరుగుతున్న వీక్నెసెస్ని మనం ఆపగలము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బ్రెయిన్, ఇన్ ద బాడీ ఇస్ ద బ్రెయిన్. అలానే ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ ద బ్రెయిన్. సో ఆ బ్రెయిన్ని కనుక మనము కాపాడుకోగలిగితే a lot of these behaviors will change and ఈ ఇంపల్సివ్ యాక్ట్స్ అనేవి తగ్గుతాయి. అండ్ మళ్ళీ కూడా మనుష్యులు వాళ్ళకు ఉండే గ్రేటెస్ట్ స్కిల్ లేదా వాళ్ళ మెదడుకు ఉండే ఒక గ్రేటెస్ట్ అబిలిటీ ఇస్ సహనము. సో ఓర్పు, సహనము, ప్రేమ, ఎంపతి, వీటన్నిటినీ కూడా మనం మళ్ళీ తీసుకురాగలుగుతాము అని is what I strongly believe in. Wonderful, sir. To summarize what Sri Dr. Virinchi Sharma garu said today, మన డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే స్లోయింగ్ డౌన్, ప్రాక్టీసింగ్ అన్సర్టనిటీ. ఒక రోజు మొత్తంలో ఏ సంఘటన, ఏ పరిస్థితి మనకి అనుకూలంగా అనుకున్నట్టు జరగకపోయినా స్టిల్ ఆ రోజుకి కామర్ డౌన్ అవ్వటం, ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా అవసరమైనప్పుడు మాత్రం రెస్పాండ్ అయితే చాలు. ఇంకొకటి, మనం చేయబోయే ముందు ఇది సరి అయినదా కాదా, దీనివల్ల వచ్చే రెపర్కేషన్స్ ఏమిటి, నాకు ఇప్పుడు ఇది చేయాలనిపిస్తోంది, చాలా టెంప్టింగ్గా ఉంది, కానీ ఈ పలానా రిలేషన్షిప్కి వెళ్ళడమో లేకపోతే ఈ ఒకరికి ఇబ్బంది కలిగించటమో ఒకరిని హతమార్చటమో, ఈ మైండ్ ఈ థాట్ని కొన్ని రోజులు ఆపుకొని చూద్దాం, మేబీ మార్పు రావచ్చేమో అన్న స్లోయింగ్ డౌన్ అండ్ పాజ్. అండ్ మరీ ముఖ్యంగా సార్ మీరు చెప్పినట్టు వీ అపీల్ as a responsible citizens, we appeal to the concerned educational departments and governments. ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్ళాలి, ట్యాగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. మళ్ళీ మారల్ సైన్సెస్, లైఫ్ మారల్ సైన్సెస్, స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు అని అనకుండా మళ్ళా మారల్ సైన్సెస్, బిహేవియర్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేసి జెండర్స్ గురించి కూడా చెప్తూ ఈ బేసిక్స్ని కంపల్సరీ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఈ సబ్జెక్ట్ని తీసుకురావాల్సిందిగా పబ్లికలీ we are appealing. Thank you so much, sir. Thank you, Andy. Thank you so very much.